ఐబొమ్మ రవిని మూడో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. గత 2 రోజుల నుంచి ఇమ్మడి రవిపై పలు ప్రశ్నలు సంధించిన అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్టు తెలుస్తోంది. గతంలో ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోగా అతను పోలీసులకు సహకరించలేదు. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలు చెప్పడంతో మరో 3 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని నుంచి ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇక ఐబొమ్మ రవిని మూడో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. గత 2 రోజుల నుంచి ఇమ్మడి రవిపై పలు ప్రశ్నలు సంధించిన అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్టు తెలుస్తోంది. గతంలో ఐబొమ్మ నిర్వాహకుడిని పోలీసులు 5 రోజుల కస్టడీలోకి తీసుకోగా అతను పోలీసులకు సహకరించలేదు. నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనే సమాధానాలు చెప్పడంతో మరో 3 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని నుంచి ఆధారాలు సేకరిస్తున్న సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. సజన, మొత్తంగా ఐబొమ్మ రవిని అయితే మాత్రం ఈ రోజు 3 రోజు కస్టడీకి తీసుకొని అయితే పోలీసులు విచారించబోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు విచారించబోతున్నారు అన్నట్లుగానే చెప్పాలి. అయితే ఇప్పటి వరకు కూడా గతంలో ఒక 5 సార్లు ఇప్పటికే కస్టడీకి తీసుకొని విచారించినప్పటికీ అంటే ఏ విధమైనటువంటి కీలకమైనటువంటి సమాచారం అయితే మాత్రం పోలీసులకు ఇటు ఐబొమ్మ రవి అంటే విచారణకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు అనేటువంటి వార్తలే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పటి వరకు కొంతవరకు డేటా రాబట్టినప్పటికీ కూడా ఇంకా కీలకంగా అసలు ఐబొమ్మ ఈ నిర్వహణలో ఎవరున్నారు, దీని వెనక ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, ఏ విధంగా కూడా ఎక్కడెక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక్కసారిగా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు, విచారణలో రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే 5 రోజుల కస్టడీలో ఇప్పటి వరకు ఏ విధంగా సహకరించినటువంటి ఇమ్మడి రవి అయితే మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి ఈ విధమైనటువంటి సంభాషణ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు 3 రోజుల కస్టడీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని అయితే మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు 3వ రోజు కస్టడీ అయిన అనంతరం మాత్రం కొంత కీలకమైనటువంటి సమాచారం అయితే ఈ రోజు రాబట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ కస్టడీ ఇంతకు ముందు 5 రోజులు తీసుకున్నారు. ఇప్పుడు 3 రోజుల కస్టడీ, ఇంకా కస్టడీ ఎక్స్టెండ్ చేసే అవకాశం కనిపిస్తోందా? మరోవైపు ఐబొమ్మ రవికి సంబంధించిన ఆస్తులు కూడా పోలీసులు అన్ని సీజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా సంజన, ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఆయనకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ తో పాటు కొన్ని ఇప్పటికే హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 7 హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఒక్కొక్క హార్డ్ డిస్క్ లో కూడా 20,000 వరకు సినిమాలు, అంటే 4,000 వరకు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారంలో కూడా ఎక్కడి నుంచి జరిగింది, ఎక్కడ పౌరసత్వం ఉంది, ఏ విధంగా ఇతనికి సహకరించింది ఎవరు, ఇండియాలో ఈయనకి ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయి, ఏ విధంగా కూడా పైరసీకి పాల్పడేటువంటి దాంట్లో ఎలాంటి టూల్స్ యూజ్ చేశారు, ఇట్లాంటి అంశాలన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తులు అంటే విచారణలో అయితే మాత్రం ఒక్కొక్కటిగా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కొంత క్లిష్టతరంగా అంటే పూర్తిగా విచారణకైతే మాత్రం ఐబొమ్మ ఇమ్మడి రవి అయితే సహకరిస్తున్నట్లుగా లేదు అన్నట్లుగానే పోలీసు నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో కస్టడీ మరింత పొడిగించాలని కోరేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. సో రవి సహకరిస్తేనే తన డీటెయిల్స్ రాబట్టి మనకి ఏదైనా చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా కస్టడీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఇది చాలా లాంగ్ ప్రాసెస్ లా కనిపిస్తోంది అనుకోవచ్చు. ఖచ్చితంగా సంజన, ఎందుకంటే ఇది కొంత లాంగ్ ప్రాసెస్ గానే, ఎందుకంటే ఇప్పుడు సుదీర్ఘంగా సుమారు ఇటు ఫిలిం ఇండస్ట్రీకి 20,000 కోట్ల వరకు కూడా ఇప్పటికే నష్టం వాటిల్లింది అని సినిమా వర్గాలు, ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో ఐబొమ్మ రవికి కొంతమంది నుంచి ఇట్లా తప్పు చేశాడు, ఇట్లాంటి పైరసీకి పాల్పడ్డాడు అనేటువంటిది కొన్ని వ్యతిరేకంగా వినిపిస్తుంటే, కొంతమంది మాత్రం కొంత సామాన్యుల దగ్గర నుంచి అనుకూలంగా కూడా ఇమ్మడి రవి చేసింది తప్పేమీ లేదు, మేమందరం సహకరిస్తామంటూ కూడా సాక్షాత్తు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా ఇదే విధమైనటువంటి అంశాన్ని అంటే మద్దతును ప్రకటించినట్టు, బహిరంగంగా మద్దతును ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో కొంత ఏదైనా కానీ చాలా సున్నితంగానే వ్యవహరిస్తూనే పోలీసులు పూర్తి స్థాయిలో అసలు ఈ మూలాలు ఎక్కడున్నాయి, ఏమిటి, ఎవరు పాల్పడ్డారు, దీని వెనుకున్నటువంటి పెద్ద హస్తాలు ఎవరు అనేటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా పరిశీలించి ఒక్కొక్కటిగా రాబట్టేటువంటి ప్రయత్నం
చేయాలని పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో కస్టడీ మరింత పొడిగించాలని కోరేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాల్సింది. ఎస్, మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఐబొమ్మ రవికి చాలా సపోర్టర్సే ఉన్నారు, ఎక్సెప్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అగేనెస్ట్ ఉన్నారు. బట్ ఎక్కడ చూసుకున్నా కూడా ఐబొమ్మ రవి దేవుడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఐబొమ్మ రవి ఏదైనా డీటెయిల్స్ బయటకు చెప్తేనే తప్ప ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో తనైతే నోరు విప్పట్లేదన్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా ఎక్స్టెండ్ అయ్యేట ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అసలు? ఖచ్చితంగా సంజన, ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైనా కానీ చాలా మూలాలు ఎక్కడున్నాయనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఇప్పటికే అకౌంట్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ బ్యాంక్ అకౌంట్లతో పాటు జరిగినటువంటి ట్రాన్సాక్షన్లు ఏ విధంగా సర్వర్లు యూజ్ చేశారు, ఎందుకంటే క్లౌడ్ ఫేర్ ద్వారానే వీటన్నిటిని యూజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఐబొమ్మ నిర్వహణలో నన్ను ఒక్కడిని పట్టుకుంటేనే కాదు, నన్ను పట్టుకున్నంత మాత్రాన ఐబొమ్మ ఆగిపోదు అనేటువంటి స్థాయిలో కూడా ఇమ్మడి రవి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఇంకా ఐబొమ్మ 1 అని, ఐబొమ్మ 1 తో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి వాటికి సంబంధించినటువంటి యాప్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిలో సినిమాలు యథాతథంగానే రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో అసలు ఈ నిర్వహణ అనేటువంటిది ఒక్క వ్యక్తి ద్వారానే జరిగిందా, దీని వెనుక ఎవరున్నారు, లేకుంటే దీంతో పాటు అనుబంధంగా ఎన్ని వెబ్సైట్స్ అనేటువంటివి ఉన్నాయి, ఈ వెబ్సైట్స్ అన్ని కూడా వీళ్ళందరూ అంటే ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి దీన్ని మానిటరింగ్ చేస్తున్నారు, లేకుంటే ఎక్కడెక్కడి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా కూలంకుషంగా అయితే తెలుసుకోవాల్సినటువంటి నేపథ్యంలో అయితే కొంత కస్టడీకి ఇమ్మడి రవి సహకరించబోతున్నప్పటికీ కూడా ఒక్కొక్కటిగా పోలీసులు అయితే ఒక్కొక్క నిజాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కీలక సమాచారాన్ని ఒక్కొక్కటిగా తీసుకోవటమే కాకుండా ఆ సమాచారాన్ని అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి దాన్ని పరిశీలించడంతో పాటు దాన్ని దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో మరికొంత పొడిగింపు దర్యాప్తుకు మరికొంత కస్టడీ పొడిగిస్తే ఇంకా కీలకమైనటువంటి విషయాలతో పాటు మూలాలు కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చని పోలీసులు భావిస్తున్నట్టుగానే మనం చెప్పాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.